విద్యుత్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని ఏపీ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఇక కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేపట్టారు. విద్యుత్ సంస్థలు ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం 44 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని రామలింగారెడ్డి అన్నారు. 8 గంటల పని వేళలను 10 గంటలుగా మార్చాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్మిక చట్టాల వల్ల కొంత ఉపశమనం పొంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించుతున్నామే తప్ప మేము ఎక్కడ దీన్ని వేరే విధంగా ఉపయోగించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరో భారం వచ్చి పడడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారు. ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఎవరి స్వార్థం కోసం ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు? విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తి లక్షల కోట్ల రూపాయలను అతి కారు చౌకగా వేల రూపాయలతోటి రిజిస్ట్రేషన్ చేసుకుని ఓ ఆదాని ఓ అంబానికి ఇస్తే ప్రజలు బాగుపడతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆదాని ఏమైనా ఉచిత విద్యుత్ రైతులకు అందిస్తాడా? అద్వాని అందిస్తాడా? ఎవరు అందిస్తారు? ఈ దినం రైతాంగానికి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీలకు, దళితులకు 200 యూనిట్లు ఇస్తున్నారు. జౌలి శాఖలో 100 యూనిట్లు ఇస్తూ ఉన్నారు ఉచితం. ఇటువంటివన్నీ రేపు ప్రైవేటు రంగంలో ఇవ్వడం సాధ్యమవుతుందా? ప్రభుత్వం అంటే 10 మందికి ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వంని చాలా ప్రతిష్టాత్మకంగా నడపవలసిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతారనేది కోరుతా ఉన్నాం. మేము రెగ్యులర్గా ఎవరైనా మామూలుగా హెల్త్ ప్రాబ్లంగా చనిపోయినటువంటి పిల్లలకు కూడా ఈరోజు కాంట్రాక్ట్ బేసిక్ పైన ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఉద్యోగులకు పోస్టులు అనేటివి ఎన్ని ఎక్కువ 30,000 పోస్టులు ఉంటే కూడా పోస్టులు భర్తీ చేయకుండా, అదేవిధంగా క్వాలిఫికేషన్ అయ్యి ఉండి కూడా వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వకుండా నాన్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అదే డిమాండ్స్ వచ్చేసి ప్రైవేటీకరణను ప్రధానంగా మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాము. నామ్స్ ప్రకారం పోస్టులు ఇవ్వాలి, అదేవిధంగా వేకెన్సీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి, కాంట్రాక్ట్ వర్కర్స్ను రెగ్యులర్ చేయాలి, బిల్ లీడర్స్ను వచ్చేసి ఉపాధి భద్రత కల్పించాలనేసి మేము కోరుతా ఉన్నాము. అన్ని సంఘాలు ఏఐటీసీ మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని సంఘాలు అన్ని యూనియన్ల అసోసియేషన్ కలిపి ఈరోజు సంఘీభంగా పిలుపునిచ్చారు. అందులో పిలుపులో భాగంగా మరి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను అయితేనేమి, మరి ఉద్యోగ నియామకాలను అయితేనేమి, గ్రేడ్ 2 జేఎల్ఎంలని ప్రభుత్వం మరి ఎలక్ట్రిసిటీలో విలీనం చేయడం విషయంలో అయితేనేమి, వాళ్ళకి రావాల్సిన సర్వీస్ రెగ్యులేషన్స్ ఏమి, అన్ని విషయాలను కూడా జేఏసీ తరఫున చర్చించుతూ ఉన్నాము. వాటన్నిటినీ కొన్ని ఈరోజు